మీ అందరికీ కూడా. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి పుట్టినరోజు. ఎవరి సావిత్రిబాయి పూలే అంటే మన భారతదేశానికి ఫస్ట్ ఉమెన్ టీచర్, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్రలో జన్మించారు. 1831 జాన్ 3న జన్మించారు. జనవరి 3న జన్మించారు. చూడలేదా? ఎక్కడ జన్మించారమ్మా సావిత్రిబాయి పూలే గారు? మహారాష్ట్ర. సావిత్రిబాయి పూలే గారి భర్త పేరేంటి? జ్యోతిరావు. తన భర్త సహకారంతో చక్కగా చదువుకొని మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా టీచర్ గా వచ్చారు. అలా ఎంతో మంది నిమ్న కులాలకి చెందినటువంటి ఎంతో మంది బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళ యొక్క చదువు కోసం ఎంతో కృషి చేసినటువంటి ఎవరమ్మా అంటే ఎవరు? సావిత్రిబాయి పూలే గారు, ఆమె భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు. ఓకేనమ్మా? సో అలాగే మన సావిత్రిబాయి పూలే గారు సంఘ సంస్కర్త అవడం వల్ల ఎన్నో కార్యక్రమాలు చేపట్టేటటువంటి తరుణంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే ఎక్కడ వెనుకడుగు వేయలేదు. అలాగే ప్లేగు వ్యాధిగ్రస్తుల్ని రక్షించేటటువంటి తరుణంలో సావిత్రిబాయి పూలే గారు స్వర్గస్థులైనారు. ఓకేనమ్మా? ఎప్పుడు చనిపోయారు? 1897లో సావిత్రిబాయి పూలే గారు మరణించడం అనేది జరిగింది. అయితే సావిత్రిబాయి పూలే బర్త్డే సందర్భంగా ప్రతి మహిళా టీచర్స్ ని కూడా గౌరవించుకోవాలి, సత్కరించాలి అని చెప్పేసి ఈరోజు ఏం చేస్తున్నారు? ఉమెన్ టీచర్స్ డే. ఈరోజు ఏంటమ్మా? సో మహిళా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు సావిత్రిబాయి బర్త్డే. అంటే సావిత్రిబాయి పూలే గారు ఎవరు? భారతదేశానికి ఫస్ట్ ఉమెన్ టీచర్, అంటే భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అనేసరికి మీకు ఎవరు గుర్తు రావాలి? అంటే ఒక మహిళా టీచర్